అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇటీవలి ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీని లక్ష్యంగా చేసుకుని చాలా కాలం నుంచి ప్రణాళికలు రచించిన ఇజ్రాయెల్ ఓ ప్రత్యేకమైన మిసైల్తో ఖమేనీని టార్గెట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. భూ వాతావరణం అంచుల నుంచి వేగంగా దూసుకువచ్చిన బ్లూ స్పారో అనే ఇజ్రాయెల్కు చెందిన ఒక బాలిస్టిక్ క్షిపణి. ఈ మిసైల్ను ఇజ్రాయెల్ వర్గాలు అంతరిక్షం నుంచి విరుచుకుపడే బాలిస్టిక్ క్షిపణిగా అభివర్ణిస్తాయి. ఈ మిసైల్ను ఫైటర్ జెట్స్ నుంచి ప్రయోగిస్తారు. ఇది ప్రయోగించిన తర్వాత నేరుగా లక్ష్యం వైపు వెళ్లకుండా భూ వాతావరణం అంచు వరకు పైకి వెళుతుంది. అక్కడి నుండి ఒక్కసారిగా కిందికి తిరిగి ఊహించని వేగంతో లక్ష్యాన్ని ఢీకొడుతుంది. ఇది సుమారు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఖచ్చితంగా ఢీకొట్టగలదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. భీకర వేగంతో అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్స్ను ఛేదించడం ఈ మిసైల్ ప్రత్యేకత. సాధారణ క్షిపణులను రాడార్ల ద్వారా గుర్తించి అడ్డుకోవడం సాధ్యమవుతుంది. కానీ బ్లూ స్పారో అంతరిక్ష అంచుల నుండి విపరీతమైన వేగంతో దూసుకురావటం వల్ల శత్రువులకు దానిని ఆపే సమయం కానీ అవకాశం కానీ దొరకదు. ఈ మిసైల్ను ఒకసారి ప్రయోగించారంటే క్షణాల్లోనే టార్గెట్ను ఛేదించి అంతా సర్వనాశనం చేస్తుంది. ఈ బ్లూ స్పారో దాదాపు 6.5 మీటర్ల పొడవు, దాదాపు 1.9 టన్నుల బరువు ఉంటుంది. ఈ మిసైల్తో 2000 కిలోమీటర్ల లోపు ఉన్న లక్ష్యాలను సులువుగా ధ్వంసం చేసే వీలుంది. ఇక ఖమేనీపై దాడి తర్వాత మిసైల్ విడిభాగాలు ఇరాక్ భూభాగంలో లభించాయి. దీంతో బ్లూ స్పారో ఆ మార్గం మీదుగా ప్రయాణించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే సుదూరంలో ఉన్న లక్ష్యాలపై దాడి చేసేందుకు ప్రత్యేకంగా ఈ మిసైల్ను ఇజ్రాయెల్ ఆయుధ సంస్థ తయారు చేసింది. బ్లూ స్పారో తరహాలోని ఇజ్రాయెల్ వద్ద బ్లాక్, సిల్వర్ స్పారో క్షిపణులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి వీటికి ఇజ్రాయెల్ తొలుత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించేందుకు ఒక ప్రయోగాత్మక మిసైల్గా డిజైన్ చేసింది. అయితే వీటి శక్తి సామర్థ్యాల దృష్ట్యా కాలక్రమంలో ప్రత్యేక క్షిపణులుగా అభివృద్ధి చేసింది. కీలక లక్ష్యాలపై అత్యంత వేగంతో దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ఈ బ్లూ స్పారోను వినియోగిస్తుంది. ఖమేనీపై దాడి సందర్భంగా F-15E ఫైటర్ జెట్ నుంచి ఇజ్రాయెల్ ప్రయోగించిన బ్లూ స్పారో కళ్లు చెదిరే వేగంతో ఖమేనీ ఉన్న భవనాన్ని ఢీకొట్టింది. ఈ దాడిలో ఖమేనీతో పాటు మరికొంతమంది అధికారులు ప్రాణాలు కోల్పోయారు.